వెల్కమ్ టు ఉదయ్ నెట్వర్క్ అకాడమీ. ఈరోజు మనము సైబర్ సెక్యూరిటీ సిరీస్లో వెబ్ అప్లికేషన్ పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటి, కెరియర్లో దానివల్ల యూజ్ ఏంటి మనకు, అలాగే బగ్ బౌంటీ హంటింగ్ అంటే ఏంటి, ఓవాస్ప్ టాప్ 10 వల్నరబిలిటీస్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. అంటే ఓపెన్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ టాప్ 10 అంటే ఏంటి అనేది ముందు తెలుసుకుందాం. ముందుగా అసలు ఇది ఓవాస్ప్ టాప్ 10 నిజంగా స్కిల్ మనం తెలుసుకుంటే ఏదైనా పనికొస్తుందా లేదా అనేది విషయం గమనిద్దాం. ఇప్పుడు నేను మీకు ఒక మోస్ట్ పాపులర్ జాబ్ వెబ్సైట్కి తీసుకెళ్తాను. ఇక్కడ మనము సర్చ్లో ఓవాస్ప్ 10 సెర్చ్ చేస్తే కనుక మనకు ఇక్కడ యూ కెన్ అనలైజ్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది. సో టోటలీ దేర్ ఆర్ 589 రిజల్ట్స్ మనకు వచ్చాయి. అన్నీ కూడా సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన జాబ్స్. దీంట్లో 0 నుంచి స్టార్ట్ చేసుకొని ఎనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మేబీ మీరు ఆల్రెడీ ఒక కంపెనీలో సైబర్ సెక్యూరిటీగా కానీ లేకపోతే ఐటీ సెక్యూరిటీ ఇంజనీర్గా కానీ వర్క్ చేస్తున్నట్టయితే కూడా ఈ స్కిల్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ స్కిల్. అందుకోసమే మనము ఈరోజు ఇది నేర్చుకుంటున్నాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ స్కిల్ ఉన్నవాళ్ళు వెబ్ అప్లికేషన్ పెనిట్రేషన్ టెస్టర్ ఆర్ వల్నరబిలిటీ పెనిట్రేషన్ టెస్టర్, వల్నరబిలిటీ పెనిట్రేషన్ టెస్టర్ విఏపిటి అంటారనమాట. వాళ్ళకు ఉండాల్సిన మేజర్ అండ్ మెయిన్ స్కిల్ అనమాట ఇది ఓవాస్ప్ టాప్ 10. సో అంటే ఇక్కడ ఓవాస్ప్ అంటే ఏంటి, అసలు ఆ స్కిల్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, ఆ టాప్ 10 అంటే ఆ టాప్ 10లో ఏమున్నాయి 10 అనేది ఈరోజు మనము తెలుసుకుందాం. ఇందాక నేను చెప్పినట్టు ఓవాస్ప్ అంటే ఓపెన్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్, అది దాని ఫుల్ ఫామ్. టాప్ 10 అంటే ఏంటి అంటే ఏదైనా సరే ఒక వెబ్సైట్లో కానీ ఒక వెబ్ అప్లికేషన్ కానీ ఏదైనా ఒక కంపెనీ తయారు చేసినప్పుడు దాంట్లో డిఫెక్ట్స్ ఆర్ వల్నరబిలిటీస్ క్యాచ్ చేయాలి అంటే ఒక గైడ్ లైన్ లాంటిది అనమాట ఇది. అంటే ఏ టైప్ ఆఫ్ వల్నరబిలిటీస్ జనరల్గా ఉంటాయి, అవి ఎంత డేంజరస్. ఓకే, వల్నరబిలిటీస్ మనకు వీక్నెస్లు చాలా ఉంటాయి వెబ్సైట్స్లో, కాకపోతే ఏవి క్రిటికల్ అయితే ఉంటాయో వాటిని ఓవాస్ప్ టాప్ 10 అని అంటారనమాట. సో ఈ ఓవాస్ప్ టాప్ 10 ఏంటి అసలు? సో వీటన్నిటిని కూడా A1 నుంచి A10 వరకు ఈ ఆర్డర్లో మనము గుర్తుపెట్టుకోవాలి. A1 అంటే ఇంజెక్షన్ వల్నరబిలిటీస్, తర్వాత A2 అంటే బ్రోకెన్ ఆథెంటికేషన్ వల్నరబిలిటీ, A3 సెన్సిటివ్ డేటా ఎక్స్పోజర్. ఇవన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దీని ముందు అసలు ఈ ఓవాస్ప్ అనేది ఏదైనా కంపెనీ పేరా లేదన్నా టూలా, ఇది ఎలా తెలుసుకుంటాము అంటే ఇది కంపెనీ పేరు కాదు, ఇది టూల్ కూడా కాదండి. సో ఓవాస్ప్ అనేది బేసికల్లీ ఒక ప్రాజెక్ట్. అది మనకు ఓవాస్ప్ టాప్ 10 అనేది OWASP.org అనేది ఒక ఇండిపెండెంట్ ప్రాజెక్ట్. అది ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో, ఎవరు రన్ చేస్తున్నారు, ఏ కంపెనీస్ ఉన్నాయి అంటే ఈ ప్రాజెక్ట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ కంపెనీ. ఇది ఒక ప్రత్యేకించి ఒక కంపెనీకి మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ ఇంకేదైనా కంపెనీది అయ్యేది కాదనమాట. అందరూ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా వెబ్ అప్లికేషన్ డెవలపర్స్ అండ్ సెక్యూరిటీ రీసెర్చర్స్, వాళ్ళందరూ కూడా దీంట్లో మెంబర్షిప్ తీసుకొని పార్టిసిపేట్ చేసి టాప్ 10 వల్నరబిలిటీ అంటే ఏంటి, ఒక వెబ్ అప్లికేషన్లో ఒక వెబ్సైట్లో వీక్నెస్ అనమాట ఇందాక చెప్పినట్టు. సో ఆ టాప్ 10 క్రిటికల్ వల్నరబిలిటీస్ రేటింగ్ ఇచ్చేసి దాన్ని ఏ ఆర్డర్లో పెట్టాలి అనేది వాళ్ళు డెసిషన్ తీసుకుంటారనమాట. సో ప్రస్తుతానికి మీరు ఈ వెబ్సైట్ కనుక వెళ్ళి ఇక్కడ www ప్రాజెక్ట్ టాప్ 10, సో ఓవాస్ప్లో ఇది ఒక ప్రాజెక్ట్ టాప్ 10 అనేది. ఓకే, వీళ్ళు ఇంకా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి, బట్ లెట్స్ నాట్ వరీ అబౌట్ ఇట్ నౌ. ఈరోజు మనం దాని గురించి ఆలోచించద్దు. ఓన్లీ మనకు
ఈ టాప్ 10 వల్నరబిలిటీస్ ఏమున్నాయి అనేది మనము తెలుసుకుందాం అనమాట. ఓకే, మీరు సీరియస్గా కనుక సైబర్ సెక్యూరిటీలోకి రావాలి అండ్ కెరియర్గా లాగా దాన్ని చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ OWASP టాప్ 10 అనేది ఏంటనేది మీకు తెలిసి ఉండాల్సిందే. సో లెట్స్ గో బ్యాక్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ వన్ ఆఫ్టర్ ది అదర్. నా ఫస్ట్ వల్నరబిలిటీ ఈజ్ ఇంజెక్షన్ వల్నరబిలిటీ అంటాము. ఇది సీక్వెల్ డేటాబేస్ వాడుకుంటున్న వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో చాలా కామన్గా ఉండే ఒక ఇంజెక్షన్ వల్నరబిలిటీ. ఇక్కడ మనకు ఒక డెవలపర్ గనక ఒక వెబ్ ఫామ్ తయారు చేశాడు అనుకోండి, ఆ ఫామ్లోంచి యూజర్ డేటా ఇన్పుట్ ఇస్తున్నాడు. అప్పుడు ఆ ఇన్పుట్ని ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే ఆ డేటాని తీసుకొని దాని ఒక కమాండ్ లేకపోతే ఒక క్వెరీ లాగా మారుస్తుంది అన్నట్టు. సపోజ్ మీరు సీక్వెల్ డేటాబేస్ బ్యాక్ ఎండ్లో వాడుకుంటున్నట్టయితే యూజర్ ఏదో సెర్చ్ చేస్తున్నాడు. సో ఈ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, ఆ సెర్చ్ చేయబడే స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని ఒక సీక్వెల్ క్వెరీ లాగా మార్చి డైరెక్ట్గా SQL డేటాబేస్కి పంపించేస్తుంది. అయితే ఒక్కొక్కసారి వెబ్ డెవలపర్ దాన్ని శానిటైజేషన్ చేయకుండా ఉంటే, శానిటైజేషన్ అంటే ఏంటి, ఆ డేటా ఇన్పుట్ ఏదైతే ఇస్తున్నాడో దాన్ని అది కరెక్ట్గా వ్యాలిడ్ ఇన్పుటా ఇన్వాలిడ్ ఇన్పుటా అని చెక్ చేయకుండా డైరెక్ట్గా దాన్ని ఇంటర్ప్రిటర్కి పంపించి కమాండ్ లాగా లేకపోతే క్వెరీ లాగా మార్చారనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వల్నరబిలిటీ. ఇక్కడ ఏం చేస్తారు అటాకర్ ఇన్పుట్ డేటాని మ్యాల్ఫామ్ చేస్తాడు. మ్యాల్ఫామ్ అంటే ఏంటి, మార్చేస్తాడు. డైరెక్ట్గా తనే ఒక సీక్వెల్ క్వెరీ ఇచ్చేస్తాడనమాట. అక్కడ ఇంటర్ప్రిటర్ కన్ఫ్యూజ్ అయిపోయి దాన్ని ఒక క్వెరీ లాగా తీసుకొని సీక్వెల్ సర్వర్కి ఇచ్చేస్తుంది అండ్ కమాండ్స్ కానీ లేకపోతే సీక్వెల్ క్వెరీ కానీ అక్కడే ఎగ్జిక్యూట్ అయిపోతాయి అనమాట. దీనివల్ల లాస్ ఏంటి, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేది లాస్ అయిపోతుంది. సపోజ్ మీకు ఒకవేళ సీక్వెల్ తెలిస్తే కనుక సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ వేర్ యూజర్ ఈజ్ ఈక్వల్ టు అడ్మిన్, ఇట్లాంటివి స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేట్మెంట్స్ డైరెక్ట్గా వాళ్ళు పాస్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఫ్యూచర్లో మీకు దీని గురించి వీడియోస్ కూడా నేను చేసి చూపిస్తాను ఎగ్జాంపుల్ లాగా, ఇంజెక్షన్ అటాక్ అంటే ఎలాగుంటుంది ఏంటి అనేది విత్ ఏ డెమోన్స్ట్రేషన్. నెక్స్ట్, బ్రోకెన్ ఆథెంటికేషన్ అండ్ సెషన్ మేనేజ్మెంట్. అనోనిమస్ అటాక్స్ ఆర్ అటెంప్టెడ్ టు స్టీల్ ద వాల్యుబుల్ డేటా, ఎస్పెషల్లీ PIA అంటాం. PIA అంటే పర్సనల్లీ ఐడెంటిఫైయబుల్ ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ అప్లికేషన్లో మనకు 3 రకాల యూజర్స్ ఉన్నారు. ఒకళ్ళు అడ్మిన్, ఇంకొకళ్ళేమో డేటా ఇన్పుట్ అండ్ ఇంకొకళ్ళు రీడ్ ఓన్లీ డేటా ఉన్నది. 3 ఉంటారు. ఒకవేళ ఈ 3కి కూడా ప్రివిలేజెస్ సరిగ్గా కంట్రోల్లో లేకపోతే, అంటే అడ్మిన్ డేటా లేకుంటే అడ్మిన్కున్న ప్రివిలేజెస్ వేరే యూజర్స్ కూడా ఇచ్చేసారనుకోండి వెరిఫికేషన్ చేయకుండా, ఒకవేళ ఆ ఒక్క యూజర్ని కనుక కాంప్రమైజ్ చేసినట్టయితే మిగతా యూజర్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ డేటాని కూడా గ్రాప్ చేసే అవకాశం ఉంటుందన్నట్టు. ఒక్కొక్కసారి మనకు ఈ బ్రోకెన్ ఆథెంటికేషన్ మనము ఇంకొకలాగా కూడా చెప్పుకోవచ్చు. సపోజ్ ఒక వెబ్ పేజ్లో లాగిన్, యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ 2 ఉన్నాయనుకోండి. ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వెరిఫికేషన్ కనుక ఇంటర్ప్రిటర్ ఇంతకుముందు చెప్పినట్టు ఒక సీక్వెల్ క్వెరీ లాగా తీసుకొని దాన్ని సీక్వెల్ డేటాబేస్లో వెరిఫై చేస్తున్నట్టయితే సీక్వెల్ ఇంజెక్షన్ అనే టెక్నిక్ ద్వారా పాస్వర్డ్ వెరిఫికేషన్ని స్కిప్ చేయొచ్చు. ఇదే బ్రోకెన్ ఆథెంటికేషన్ వల్నరబిలిటీ అని అంటాము. మూడోది సెన్సిటివ్ డేటా ఎక్స్పోజర్. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడూ కూడా వెబ్ అప్లికేషన్స్లో ఎన్క్రిప్ట్ చేయబడి ఉండాలన్నమాట. పాస్వర్డ్స్ కానీ లేకపోతే యూజర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే
ఎన్క్రిప్ట్ అండ్ డీక్రిప్ట్. ఒకవేళ అలా చేయకుండా ఉన్నదనుకోండి, ఎందుకంటే ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షను CPU ఇంటెన్సివ్ ప్రాసెస్ కిందకి వస్తాయన్నమాట. ఒక్కొక్కసారి వెబ్ అప్లికేషన్ సర్వర్ అంత ప్రాసెసింగ్ పవర్ లేనప్పుడు చాలామంది ఈ ఎన్క్రిప్షన్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే పర్ఫార్మెన్స్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. అలాంటప్పుడు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది ప్లెయిన్ టెక్స్ట్లో ఉండిపోయాయి అనుకోండి, దెన్ దట్ ఈజ్ కాల్డ్ యాజ్ అ సెన్సిటివ్ డేటా ఎక్స్పోజర్. ఒకవేళ ఇంజెక్షన్ వల్నరబిలిటీ ఉంది అంటే ఆటోమేటిక్గా డేటాని బయటకు వచ్చే అవకాశం కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఇది థర్డ్ వల్నరబిలిటీ అన్నట్టు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ OWASP టాప్ 10లో ఏది కూడా ఇండిపెండెంట్ కాదు, ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది. ఫోర్త్ వన్, XML ఎక్స్టర్నల్ ఎంటిటీస్. XML అంటే ఎక్స్టెండెడ్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, సో వీటిల్లో కొన్ని ఎంటిటీస్ అని చెప్పేసి మనం వాడుతూ ఉంటాం అన్నమాట. ఈ ఎంటిటీస్ ఏం చేస్తాయంటే ఆ వెబ్సైట్లో కాకుండా వేరే సర్వర్స్లోంచి డేటాని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో మీకు టాటా పవర్ స్టాక్ షేర్ ప్రైస్ ఎంత ఉంది మీకు కావాలి. సో ఆ షేర్ ప్రైస్ ఆ వెబ్ సర్వర్లో ఉండదు డేటా, అది ఆబ్వియస్లీ అది మన స్టాక్ ఎక్స్చేంజ్ సర్వర్ నుంచి అది గ్రాప్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఎంటిటీస్ వాడుతూ ఉంటారనమాట. ఒకవేళ డెవలపర్ కనుక డిఫాల్ట్ ఫైల్ నేమ్స్, కామన్ లొకేషన్స్ వీటిల్లో వాడాడు అనుకోండి, దెన్ రిమోట్ కోడ్ ఇంజెక్షన్ లాంటివి ఏమన్నా సరే వల్నరబిలిటీస్ ఉంటే అటాకర్ ఏం చేస్తాడు, ఆ రీడైరెక్షన్ అయ్యే ఏవైతే ఉంటాయో ఎంటిటీస్, XML ఎంటిటీస్ను, వాటిని తనకు కావాల్సిన వెబ్సైట్కి రీడైరెక్ట్ చేసుకుంటాడు, ఒరిజినల్ వెబ్సైట్ కాకుండా. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో నేను టాటా స్టాక్ చెప్పాను కదా, అది స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్ సర్వర్ కాకుండా ఇంకా వేరే వెబ్ సర్వర్, అటాకర్కి కావాల్సిన వెబ్ సర్వర్కి దాన్ని మార్చుకునే అవకాశం ఉందన్నమాట. ఫిఫ్త్ వన్, బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్. బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంటి? యాక్సెస్ కంట్రోల్, ఆథరైజేషన్, ఇవి రెండు కూడా యూజర్స్ ఏ డేటా చూడాలి, ఏ యూజర్ 1 ఉన్నాడు, తనకు కావాల్సిన డేటా తను చూస్తాడు, యూజర్ 2 ఉన్నాడు, తనకు కావాల్సిన డేటా తను చూస్తాడు. మనకు OTT ప్లాట్ఫామ్స్ ఈ మధ్యన వస్తున్నాయి, వాటిల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న యూజర్స్కి కొన్ని మూవీస్ కనిపిస్తాయి, కొంచెం ప్రీమియం కంటెంట్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేయకుండా వాడుకుంటున్న యూజర్స్కి ఫ్రీగా ఉండే కనిపిస్తాయి అన్నమాట. సో మీకు ఈజీగా అర్థమయ్యే దాంట్లో చెప్పాలంటే యాక్సెస్ కంట్రోల్, ఆథరైజేషన్ అంటే అదే అనమాట. సో ఒకవేళ అలాంటి యాక్సెస్ కంట్రోల్ లాంటివి ఏవి లేవనుకోండి, అప్పుడు ఏమవుతుంది, URL ఏదైతే ఉంటుందో దాంట్లో డైరెక్ట్గా ఫజ్జింగ్ అనే టెక్నిక్ వాడుకొని అటాకర్ వేరే యూజర్ డేటాని కూడా చూసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఫజ్జింగ్ అంటే ఏంటి? అగైన్ ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఏ సైబర్ సెక్యూరిటీ అటాక్. డైరెక్ట్గా అటాక్ కిందికి రాదు, అది బేసికల్లీ ఇట్ ఈస్ ఏ రీకనసైన్స్, అంటే డేటాని కలెక్ట్ చేసుకోవడం అనమాట. కొన్ని హిడెన్ డేటా, సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో కనెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇది బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్, ఒకవేళ యాక్సెస్ కంట్రోల్ సరిగ్గా లేకపోతే. సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్ ఆరో దానికి వస్తుంది. ఇక్కడ మనకు కొన్ని సర్వర్స్ ఏవైతే ఉంటాయో క్లౌడ్లో కానీ లేకపోతే మనం తెచ్చుకున్న సర్వర్స్లో కానీ, వాటిలో కొన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఎప్పుడు కూడా డిఫాల్ట్ సెటప్తో ఉంటాయన్నమాట. అంటే వెండర్ ఎవరైతే అమ్ముతాడో మనకు, HP కానీ IBM కానీ, వీళ్ళందరూ కూడా జనరలైజ్గా చేసి ఆ సర్వర్ని అమ్ముతారు. ప్రత్యేకించి మీ కంపెనీ కొనుక్కుంటుంది కాబట్టి మీకు కస్టమైజ్గా దాన్ని చేసి మీకు ఇవ్వరు. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ని జనరల్గా ఇస్తారు, మీకు కావాల్సినట్టుగా మీరు దాన్ని మార్చుకోవాలి. ఒకవేళ నాలెడ్జ్ లేకపోవడం వల్ల అడ్మినిస్ట్రేటర్కి, అంటే వెబ్ అప్లికేషన్ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉంటారో తను సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్ భయపడి తనకు తెలియకుండా అలాగే యాజ్ ఇట్ ఈస్గా ఉంచాడు అనుకోండి, సో అది కూడా మనకు ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే రేపు ఏదైనా 0 డే వల్నరబిలిటీ కనిపెట్టారనుకోండి అటాకర్, సో డిఫాల్ట్ కాన్ఫిగరేషన్స్ అన్నిటినీ కూడా తను ఒక వల్నరబిలిటీ లాగా చూసుకొని దాన్ని అటాక్ చేసే అవకాశం కూడా మనకు ఉంటుంది. క్రాస్ సైట్ స్క్రిప్టింగ్. క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటే
మనకు క్లయింట్ సైడ్ నుంచి ఒక కోడ్ని అటాకర్ రన్ చేస్తాడు, ఒక ఇన్పుట్ ఫామ్లో కానీ ఒక యూఆర్ఎల్లో కానీ. ఒకవేళ ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది అనుకోండి, ఓకే, ఒక వెబ్ పేజ్లో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది అనుకోండి, ఆ వెబ్ పేజ్ని విజిట్ చేసిన మిగతా యూజర్స్కి అందరికీ కూడా ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్ అనేది మనకు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో బ్రౌజర్లో రన్ అయిపోతుంది, రెండోది సర్వర్ సైడ్ క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్ కూడా మనకు ఉంటుందన్నమాట. సర్వర్ సైడ్ అనేది చాలా డేంజర్. ఎందుకంటే సర్వర్లో ఒకసారి క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్ వల్నరబిలిటీ కనిపెట్టారనుకోండి, ఆ సర్వర్ ఆ వెబ్ పేజ్ని ఎవరు వచ్చినా సరే వాళ్ళకు అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. మెలిషియస్ కోడ్ కానీ మాల్వేర్ కానీ ఏదైనా ఇవ్వచ్చు దీన్ని. సో దీనికి బౌంటీస్ కూడా చాలా ఉంటాయి. బౌంటీస్ అంటే ఏంటి, మనకు వెబ్ అప్లికేషన్ తయారు చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మామూలుగా ఆటోమేటెడ్ టెస్టింగ్ వాళ్ళ దగ్గర కూడా టెస్టింగ్ అవుతాయి. టెస్టింగ్ చేయకుండా డైరెక్ట్గా వాళ్ళు రిలీజ్ చేయరు. కాకపోతే అన్నిసార్లు కూడా అన్ని టెస్ట్లకు కూడా కొన్ని వల్నరబిలిటీస్ దొరకకపోతుండొచ్చు. దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బగ్ బౌంటీ ప్రోగ్రామ్ అనేది పెడతారు. దానివల్ల ఏమవుతుంది, ఎవరైతే వాళ్ళ అప్లికేషన్స్లో బగ్స్ కనుక్కుంటారో వాళ్ళకు ఒక రెప్యుటేషన్ కానీ లేకపోతే కొంచెం మనీ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ బగ్ బౌంటీ. తర్వాత ఇన్సెక్యూర్ డీసీరియలైజేషన్. ఇన్సెక్యూర్ డీసీరియలైజేషన్కి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైనా సరే మీరు మీ పాస్వర్డ్ మర్చిపోతే ఏం చేస్తారు, రీసెట్ పాస్వర్డ్ అనే కోడ్ మీరు క్లిక్ చేస్తారు. లింక్ని క్లిక్ చేయగానే అక్కడ వెబ్ సర్వర్ మిమ్మల్ని ఆథరైజేషన్ అడుగుతుంది. బేసికల్లీ మీ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. సో దట్ మీ ఈమెయిల్ అడ్రస్కి రీసెట్ లింక్ పంపుతానని చెప్పేసి. ఎప్పుడైతే ఆ రీసెట్ లింక్ తయారు చేస్తుందో అక్కడ మనకు జేడబ్ల్యూటీ టోకెన్ వాడతారనమాట. ఓకే, ఆ టోకెన్ కనుక ఆ పేలోడ్ సరిగ్గా ఇవ్వకపోతే, ఆ టోకెన్లో పేలోడ్ ఇవ్వకపోతే దాన్ని రివర్స్ ఇంజనీర్ చేసి అటాకర్ క్యాన్ రీసెట్ అదర్ పీపుల్స్ పాస్వర్డ్స్. సో ఇన్సెక్యూర్ డీసీరియలైజేషన్ అనేది ఇంకొక వల్నరబిలిటీ అనమాట. 9th వల్నరబిలిటీ ఈజ్ కాంపోనెంట్స్ విత్ నోన్ వల్నరబిలిటీస్. అంటే ఒక్కొక్కసారి మనకు బడ్జెట్ లేకపోవడం వల్ల మనం ఏం చేస్తాము, సర్వర్ కొత్తది కొనుక్కోకుండా పాత సర్వర్ పెట్టుకొని దాంట్లో పనికొచ్చే కంపాటబుల్ సాఫ్ట్వేర్, అంటే అవి ఆల్రెడీ పాతవి ఉంటాయి ఆర్ ఒక్కొక్కసారి క్రాక్డ్ వర్షన్స్ ఉంటాయి. అలాంటి సాఫ్ట్వేర్స్లో చాలా వల్నరబిలిటీస్ ఉంటాయి. ఓకే, మనకు అప్పటికప్పుడు పని జరగాలి కాబట్టి ఆ వల్నరబిలిటీస్ ఉన్న సాఫ్ట్వేర్సే, పాత సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడుకోవడం జరుగుతుందనుకోండి, అలాంటప్పుడు కూడా అదొక వల్నరబిలిటీ కిందకి OWASP టాప్ 10 గుర్తిస్తుంది అన్నట్టు. 10th అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఇన్సఫిషియంట్ లాగింగ్ అండ్ మానిటరింగ్. లాగింగ్ అండ్ మానిటరింగ్ అంటే ఎవరు యాక్సెస్ చేస్తున్నారు వెబ్సైట్స్ని, ఓకే, ఏ ఐపీ అడ్రస్ నుంచి అది యాక్సెస్ చేస్తున్నారు, ఏదన్నా సరే అబ్నార్మాలిటీ ఉందా ట్రాఫిక్లో, ఇలాంటివన్నీ కంటిన్యూస్గా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడన్నా సరే ఒక అబ్నార్మల్ యాక్టివిటీ, అంటే ఒక వెబ్ అటాక్ జరిగినా లేకపోతే డినయల్ ఆఫ్ సర్వీస్ అటాక్ లాంటిది అయినప్పుడు మనకు ఫోరెన్సిక్స్కి పనికి వస్తుంది అనమాట. ఎక్కడి నుంచి అయింది అటాక్, ఎటువంటి టైప్ ఆఫ్ అటాక్ అయింది, ఇది ఎందువల్ల అయింది అటాక్, ఇది మనం ఏం చేస్తే మళ్ళీ ఫ్యూచర్లో అలాంటి అటాక్స్ రాకుండా చూసుకోగలుగుతాము, వాటన్నిటికీ కూడా లాగింగ్ అండ్ మానిటరింగ్ ప్లేస్ ఏ క్రూషియల్ థింగ్. ఒకవేళ అలాంటిది సిస్టమ్ ఆర్ సెటప్ మనం పెట్టుకోలేదనుకుందాం వెబ్ అప్లికేషన్స్లో, అది కూడా ఒక వల్నరబిలిటీ కిందకే OWASP టాప్ 10 గుర్తించిందనమాట. సో ఇది టోటల్ OWASP టాప్ 10 అంటే ఏంటి అనేది. బేసిక్లీ టు సమ్మరైజ్ ఎవ్రీథింగ్, దీన్ని సమ్మరైజేషన్ చేస్తే ఏంటంటే, ఒక వెబ్ అప్లికేషన్లో కనుక మీరు వల్నరబిలిటీస్ వెతకాలి అంటే ఇవి ఏ కేటగిరీ కిందకి వస్తాయి ఈ వల్నరబిలిటీస్ అన్నీ కూడా, అండ్ ఇట్ ఈస్ లైక్ ఏ గైడ్ లైన్ టు ఫైండ్ అవుట్ విచ్ కేటగిరీ విల్ ఇట్ కమ్ అండర్ OWASP టాప్ 10. ఇది ఖచ్చితంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఇంపార్టెంట్ స్కిల్. తర్వాత సైబర్ సెక్యూరిటీ ఈ సిరీస్లో నేను ఈ వెబ్ అప్లికేషన్ పెనిట్రేషన్ టెస్టింగ్ పైన ఇంకా కొన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీ యూ అగైన్.